రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాల సందర్భంగా రైతులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 6,310 కోట్లు అందజేశామని తెలిపారు. ఒక్కొక్కరికి 14,000 ఇచ్చామని, సూపర్ 6 హామీల్లో ప్రతి హామీని అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్మును జమ చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ డ్రిప్ ఇరిగేషన్పై సబ్సిడీ కల్పిస్తుందన్నారు. బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, సర్పంచ్ మోసిగంటి సత్యవతి, మండల టీడీపీ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ వెలుగుబంటి నాని, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, సర్పంచ్ అన్నదేవుల చంటి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, పిన్నమరెడ్డి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.